అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తాను. వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను, స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే, రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా పేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకుని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నాను. అయ్యో అయ్యో ఆనందం ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుటి నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు, వేడికి పురుటి నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే త్వరగా అండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతగాండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల్లి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి నేను పాపిష్టవాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి.
మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను. కానీ మీకు మాత్రం తాకండి. అయ్యో ఏమండి, 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 ఏమండి. వెళ్ళొస్తామంటీ. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి, ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో పదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరు వెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేను పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా రా. లాభం లేదండి, మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి, జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. అబ్బా ఉండండి రా, తొక్కల వసవలారా. నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి, మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి పిచ్చలు, మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరిది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన? వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం. వస్తున్నానండి. వదిన నువ్వు? హాయ్ మరిది. ఏమిటి వదిన, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో ఏమిటో నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నాను నీ వరస. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోటో? కిస్సా? ఊరుకోండి, పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు పదరా స్థానానికి. అది కాదన్నయ్య, వదిన. ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి 3 వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద. నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. ఏంటా వెసనిద్రా, సరిగ్గా నొక్కు. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కు. ఏమండి? ఏమండి, నీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేగాని నన్ను చంపద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్నం తీసుకురాలేదు, నన్ను చంపేస్తారు. ఓ సింతేనా, ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకొని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఏర్బాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు, నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నాన్న అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయి మీ చేసుకుంటావా నిన్ను? మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు నువ్వు?
మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి.